శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర పుష్య బహుళ తదియ గురువారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:02 వరకు ఉంది. తదుపరి మక. ఈరోజు జనవరి 16, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:20 11:04 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:46 3:30 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం రాత్రి 12:42 2:23 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ఆశ్లేష మక నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నామో పరిశీలించినట్లయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆశ్లేష మక నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పితరాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపరక ధనలాభం కలుగుతుంది. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహుల కలయిక వచ్చింది. దీన్ని గురుచండాలయంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్న మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే సంస్థ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు గురువారం. అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సర్వసంభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి కొలవమావిడ.